హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? సో ఇవాళ వీడియో అయితే మేము మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్స్కి వచ్చామన్నమాట. మా తమ్ముడికి మ్యారేజ్ సెటిల్ అయింది. సో ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసాము. ఇది చీరాలలో ఉన్న మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్ అయితే సూపర్ ఉందండి. ఇదిగోండి, ఎంట్రీ అయితే ఇలా ఉంది. మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్ ఎంట్రీ అయితే ఇలా ఉంది. సో ఇదిగోండి, ఈ ఈవినింగ్ టైంలో ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళిపోతే ఇదిగోండి అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అదే బీచ్ అనమాట. బీచ్ అయితే సూపర్ ఉంది. మేము యాక్చువల్లీ ఇప్పుడు బీచ్కి వెళ్ళి వచ్చేస్తున్నాము. ఇదిగోండి, ఎంట్రీ అయితే ఇలా ఉంది. మైరా గోల్డెన్ బీచ్ రెస్టారెంట్. ఇదిగోండి, ఫ్లవర్స్, చెట్లు, లైటింగ్. అక్కడైతే లైటింగ్లో ఉంది రాధాకృష్ణుల బొమ్మ. ఎంత బాగుందో తెలుసా, సూపర్ అయితే ఉంది. ఎంట్రీ ఎంత చల్లగా ఉందో వాతావరణం. బీచ్ వెదర్. మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్. డెకరేషన్ అయితే సూపర్ ఉంది. గార్డెనింగ్ అయితే భలే చేసేసారు. మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. ఇది కూడా దేవుడి బొమ్మ అయితే భలే ఉంది. ఇక్కడ మాకైతే అక్కడ రూమ్ ఇచ్చేశారు. ఇది లోపల వ్యూ చూపిద్దామని నేను ఇలా వచ్చాను. మైరా వ్యూ అయితే సూపర్ ఉంది. సో ఏంటి అంటే ఇట్స్ ఆల్రెడీ 10:30 నైట్, అందుకని మొత్తం క్లోజ్ చేసేసారు. అందుకని లైటింగ్ ఆఫ్ చేసి ఉంది. ఇంకా డే లైటింగ్లో అయితే ఇంకా సూపర్ ఉండేది. మైరా పూల్ రూల్స్ అట. యాక్చువల్లీ ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. దీనికి టైమింగ్ ఓపెనింగ్ అవర్స్ మార్నింగ్ 6 to 11 AM, ఈవినింగ్ 4 to 7 PM ఓన్లీ. హౌ షోయర్ బిఫోర్. పూల్, ఓ డోంట్ రన్, నో డైవింగ్, చిల్డ్రన్ under 13 years, no peeing in pool, don't swim alone, no pets, person with skin diseases not allowed, no rough play, no littering, no smoking, no food, no drink, be careful, CCTV 24 hours in operation. అవును, ఇది పూల్. ఈ వెదర్కి అయితే నైట్ టైం ఇలా కూర్చొని అందరం కాసేపు చిల్ అవ్వచ్చు అనమాట. సిట్టింగ్ ఏరియా. ఓకే, పూల్ రూల్స్ అని చెప్పి నేను పూల్కి వెళ్ళకుండా ఇటు వచ్చేసాను అనమాట. పూల్ రూల్స్ అన్నీ చదివి వచ్చేసాను. క్లోజ్ అన్నారు కదా, సో అటువైపు వెళ్ళలేదు. ఇదంతా గార్డెనింగ్ భలే ఉంది. అంటే ఫోటోషూట్ చేసుకుంటారట ఇక్కడ కూడా. ఇప్పుడైతే ఇప్పటి వరకు బీచ్లో షూట్ చేశారు. ఇక నెక్స్ట్ ఈ ఏరియాలో ఫోటోషూట్ చేద్దాము అని అనుకుంటున్నారు. ఇదిగోండి రూమ్స్. ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి, పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేయింగ్ ఏరియా బాగుంది. మీరు కనుక సమ్మర్ హాలిడేస్లో రిసార్ట్ని అంటే వెకేషన్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక రిసార్ట్ని ఖచ్చితంగా విజిట్ అవ్వండి. రిసార్ట్ అయితే రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందాక నేను రీల్ అయితే పెట్టేశాను. రూమ్ తీసుకున్నాం కదా, ఆ రూమ్ని రీల్ చేసేసాను. సో నెక్స్ట్ ఇది అవుటర్ వ్యూ అనమాట. మొత్తం రూమ్కి, రిసార్ట్ రూమ్ అయితే అలా ఉంది. ఆ రూమ్కి బయట కాసేపు ఎదుగోండి పూల్ నాట్ ఎలా అన్నారు. జస్ట్ నేను వాటర్లో అయితే దిగట్లేదు, జస్ట్ పూల్ చూపించడానికి మాత్రమే వస్తాను. చెప్పాను కదా, నైట్ 10:30 అవ్వడం వల్ల రూల్స్ అయితే క్లోజ్డ్. ఇట్స్ టైం ప్రకారం అయితే క్లోజ్ అయిపోయింది. స్విమ్మింగ్ పూల్ అక్కడ కూర్చొని చైర్స్లో చిల్ అవ్వడానికి. ఎంత లోతుందో నాకైతే తెలీదు, కానీ నాట్ అలౌడ్ అన్నారు. పూల్ పార్టీ. ఓకే, ఇదిగోండి బీచ్ వెదర్ బాగుంది. ఇక్కడ రిసార్ట్ వెదర్ కూడా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, గార్డెనింగ్ అంతా కూడా చాలా బాగుంది.
మొత్తం గ్రీనరీ అనమాట. నైట్ టైము లైట్స్లో భలే బాగుంది. డే టైంలో ఇంకా బాగుండుండొచ్చు. మేము ఈవినింగ్ వచ్చాము, ఈవినింగ్ రాగానే డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయాము. సో ఇప్పుడే రూమ్కి చేరుతున్నాం. దీన్ని ఒకసారి ఇలా షూట్ చేసేసేసి వెళ్ళిపోదామని నేను ఇటువైపు అయితే వచ్చాను. ఎంట్రీ ఇక్కడ ఇలా ఉంటుంది, గార్డెనింగ్ అదనమాట. సో మా వాళ్ళు అయితే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతున్నారు ఎలాగూ. ఇక నేను కూడా ఇప్పుడు వెళ్ళి రూమ్కి ఫ్రెష్ అవ్వాలి. మా నాళ్ళు ఫుడ్ తీసుకొని రూమ్కి అయితే వస్తున్నాను. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, ఫుడ్ అంతా రూమ్కి చేరిపోయింది. సో ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకొని రూమ్కి అయితే వస్తున్నారు మన వాళ్ళు. నెక్స్ట్ మేము వెళ్ళి తినేసేయడమే. ఫుడ్ను మాత్రం చాలా భద్రంగా తీసుకొస్తున్నారు. నేను రూమ్కి వచ్చేసాను.